ఈరోజు డేటా స్ట్రక్చర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే మనకు వాట్సాప్ ఛానల్ గ్రూప్ అనేది ఉంది. ఛానల్ డిస్క్రిప్షన్ దగ్గర లింక్ ఉంటుంది, చెక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్. ఇప్పుడు డేటా స్ట్రక్చర్లో యూనిట్ 1లో క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్? డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే, ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఎఫిషియన్సీ. అంటే డేటాని ఆర్గనైజ్ చేసి స్టోర్ చేసి దాన్ని డేటా స్ట్రక్చర్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్? లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ స్టోర్స్ ఎలిమెంట్స్ సీక్వెన్షియల్లీ. అంటే డేటా ఎలిమెంట్స్ ఒకదానికి తర్వాత ఒకటి సీక్వెన్స్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈస్ ఏడిటి? అంటే ఏడిటి డిఫైన్స్ డేటా అండ్ ఆపరేషన్స్ ఆన్ ది డేటా. అంటే డేటా అండ్ ఆపరేషన్స్ని డిఫైన్ చేసి మోడల్ని ఏడిటి అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ? టైం కాంప్లెక్సిటీ ఏంటి అని అడుగుతున్నారు. టైం కాంప్లెక్సిటీ ఈజ్ ది టైం టేకెన్ బై అన్ ఆల్గరిథం. అంటే ఆల్గరిథంని రన్ అవ్వడానికి పెట్టిన సమయంని టైం కాంప్లెక్సిటీ అని మనం అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏం అడుగుతున్నారు. స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ మెమొరీ యూజ్డ్. అంటే ఆల్గరిథం వాడిన మెమొరీని అమౌంట్ అని అంటాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ లీనియర్ సెర్చ్? లీనియర్ సెర్చ్ అంటే ఏంటి? లీనియర్ సెర్చ్ చెక్స్ ఎలిమెంట్స్ 1 by 1. అంటే ఎలిమెంట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేయడం అని అర్థం. నెక్స్ట్ సెవెంత్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ బైనరీ సెర్చ్? బైనరీ సెర్చ్ అంటే ఏంటి? బైనరీ సెర్చ్ రిపీటెడ్లీ డివైడ్స్ దిస్ షార్టెడ్ అరే ఇంటూ హెలెవ్స్. అంటే షార్టెడ్ అరేని 2 భాగాలుగా డివైడ్ చేసి సెర్చ్ చేయడం అని అర్థం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ బబుల్ షార్ట్? బబుల్ షార్ట్ అంటే ఏంటి? బబుల్ షార్ట్ రిపీటెడ్లీ స్వాప్ అడ్జసెంట్ ఎలిమెంట్. అంటే అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసి స్వాప్ చేయడం అని అర్థం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే కానీ వాట్ ఈజ్ సెలెక్షన్ షార్ట్? సెలెక్షన్ షార్ట్ అంటే ఏంటి? సెలెక్షన్ షార్ట్ రిపీటెడ్లీ సెలెక్ట్స్ ది మినిమం ఎలిమెంట్. అంటే మినిమం ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి కరెక్ట్ పొజిషన్లో పెట్టడం అని అర్థం. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈజ్ ఇన్సర్టింగ్ షార్ట్? అంటే ఇన్సర్ట్ షార్ట్ ఇన్సర్ట్స్ అండ్ ఎలిమెంట్ ఇంటూ ఇట్స్ కరెక్ట్ పొజిషన్. అంటే ఎలిమెంట్స్ని కరెక్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడం అని అర్థం. ఇవి యూనిట్ 1లో 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు చెప్తాను చూడండి. వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్? లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కనెక్టెడ్ నోడ్స్. అంటే నోడ్స్ని లింక్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట లింక్డ్ లిస్ట్లో. దాన్ని మనం లింక్ లిస్ట్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ ఏ నోడ్? నోడ్ అంటే ఏంటి? ఏ నోడ్ కంటైన్స్ డేటా అండ్ ఏ పాయింటర్స్. అంటే డేటా అండ్ పాయింటర్స్ని కలిగి ఉన్న భాగం అని అర్థం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ ఏ సింగిల్ లింక్ లిస్ట్? సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఈచ్ నోడ్ పాయింట్స్ టు ది నెక్స్ట్ నోడ్ ఓన్లీ. అంటే ప్రతి నోడ్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ మాత్రమే కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ డబల్ లింక్ లిస్ట్? అంటే ఈచ్ నోడ్ హ్యాస్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పాయింటర్స్. అంటే ప్రతి నోడ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పాయింటర్కి కలిగి ఉంటుంది. దాన్ని మనం డబల్ లింక్ లిస్ట్ అని అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ సర్క్యులర్ లింక్ లిస్ట్? సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? ది లాస్ట్ నోడ్ పాయింటర్ టు ది ఫస్ట్ నోడ్. అంటే లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ అని అంటాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్? అంటే ట్రాన్స్ఫర్ మీన్స్ విజిటింగ్ ఈచ్ నోడ్ వన్స్. అంటే ప్రతి నోడ్ని ఒకసారి విజిట్ చేయడం అని అర్థం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈజ్ ఇన్సర్షన్? ఇన్సర్షన్ అంటే ఏంటి? ఇన్సర్షన్ మీన్స్ యాడింగ్ ఏ న్యూ నోడ్. అంటే ఒక కొత్త నోడ్ని యాడ్ చేయడం దాన్ని ఇన్సర్షన్ అని అంటాం మనం. నెక్స్ట్ వాట్ ఈజ్ డిలీషన్? డిలీషన్ అంటే ఏంటి? డిలీషన్ మీన్స్ రిమూవింగ్ ఏ నోడ్. అంటే ఎగ్జిస్టింగ్ నోడ్ని రిమూవ్ చేయడం. అంటే ఏదైనా ఒక నోడ్ని డిలీట్ చేసేదాన్ని మనం డిలీషన్ అని అంటాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్ లిస్ట్. లింక్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ సపోజ్ డైనమిక్ మెమొరీ ఎలొకేషన్. అంటే డైనమిక్ మెమొరీ అనేది ఎలొకేషన్గా ఉంటుందన్నమాట ఇందులో.
నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ యొక్క డిసడ్వాంటేజెస్ అంటే ఎక్స్ట్రా మెమొరీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పాయింటర్స్ అంటే ఎక్స్ట్రా మెమొరీ పాయింటర్స్ కోసం అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇవి యూనిట్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ యూనిట్ 3లో 2 మార్క్స్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ స్టాక్ అంటే స్టాక్ అంటే ఏంటి? ఏ స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ లిఫో అంటే లిఫో ప్రిన్సిపల్ ఫాలో అయ్యే డేటా స్ట్రక్చర్ అని అర్థం. నెక్స్ట్ లిఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని అర్థం. నెక్స్ట్ వాట్ ఈజ్ లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంటి? లిఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అదే కదా మరి, అంటే చివరి నుంచి వచ్చిన దాన్ని ముందు బయటికి వస్తుందని అర్థం. చివరిగా వచ్చింది ముందుగా బయటకు వస్తుంది, దాన్ని మనం లిఫో అని అంటాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈజ్ పుష్ అంటే ఏంటి? పుష్ ఈజ్ ఏ ఇన్సర్టింగ్ అండ్ ఎలిమెంట్ ఇన్ టు స్టాక్ అంటే స్టాక్లో ఎలిమెంట్ని యాడ్ చేయడం అని అర్థం. నెక్స్ట్ వాట్ ఈజ్ పాప్ అంటే ఏంటి? పాప్ ఈజ్ ఏ రిమూవింగ్ ది టాప్ ఎలిమెంట్ అంటే టాప్ ఎలిమెంట్లో ఉన్న దాన్ని రిమూవ్ చేయడం అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే కానీ వాట్ ఈజ్ పీక్ అంటే ఏంటి? పీక్ ఈజ్ ఏ యాక్సెసింగ్ ది టాప్ ఎలిమెంట్ అంటే టాప్ ఎలిమెంట్ని రిమూవ్ చేయకుండా చూద్దాం అని అర్థం. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే కానీ వాట్ ఈజ్ స్టాక్ ఓవర్లాప్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇన్సర్టింగ్ ఇంటూ ఏ ఫుల్ స్టాక్ ఈజ్ కాల్డ్ ఏ స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఫుల్ స్టాక్లో ఇన్సర్ట్ చేయడం దానికి ట్రై చేయడం అని అర్థం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈజ్ ది స్టాక్ అండర్ ఫ్లో అంటే డిలీటింగ్ ఫ్రమ్ అండ్ ఎంటీ స్టాక్ ఈజ్ స్టాక్ అండర్ ఫ్లో అంటే ఎంటీ స్టాక్ నుండి డిలీట్ చేయడం అని అర్థం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుని అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ యొక్క అప్లికేషన్స్ అడుగుతున్నారు. స్టాక్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యూషన్ అండ్ రిగ్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఇవాల్యూషన్ రిగ్రెషన్లో వాడతారనమాట. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకుని వాట్ ఈజ్ రికరెన్షన్ అంటే రికరెన్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఫంక్షన్ తానే కాల్ చేసుకోవడం అని అర్థం. నెక్స్ట్ తీసుకుని వాట్ ఈజ్ బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి? బ్యాక్ ట్రాకింగ్ మీన్స్ రిటైనింగ్ టు ది ప్రీవియస్ స్టేట్ అంటే ప్రీవియస్ స్టెప్కి తిరిగి వెళ్ళడం అని అర్థం. ఇవి యూనిట్ 3లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు మనం యూనిట్ 4లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకొని వాట్ ఈజ్ క్యూ అంటే ఏంటి? ఏ క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫిఫో ప్రిన్సిపల్ ఫాలోస్ అయ్యే డేటా స్ట్రక్చర్ అని అర్థం. వాట్ ఈజ్ ఫిఫో ఇందాక చెప్పా కదా ఫిఫో అంటే ఏంటని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ దాన్ని ఫిఫో అంటాం అంటే ముందు వచ్చిన దాన్ని ముందు బయటికి వస్తుందని అర్థం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుని కనుక వాట్ ఈజ్ ఎన్క్యూ అంటే ఏంటి? ఎన్క్యూ ఈజ్ ఇన్సర్టింగ్ అండ్ ఎలిమెంట్ ఇంటూ ది క్యూ అంటే క్యూలో ఎలిమెంట్స్ని యాడ్ చేయడం అనే అర్థం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ డీక్యూ అంటే ఏంటి? డీక్యూ ఈజ్ ఏ డిలీటింగ్ అండ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది క్యూ అంటే క్యూ నుండి ఎలిమెంట్ రిమూవ్ చేయడం అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ ఫ్రంట్ అంటే ఏంటని అడుగుతారు. ఫ్రంట్ ఈజ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది క్యూ అంటే క్యూలో ఫస్ట్ ఎలిమెంట్ అని అర్థం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ రేర్ అంటే ఏంటి? రేర్ ఈజ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది క్యూ అంటే క్యూలో లాస్ట్ ఎలిమెంట్ అని అర్థం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ క్యూ ఓవర్ఫ్లో అని అడుగుతారు. ఇన్సర్టింగ్ ఇంటూ ఏ ఫుల్ క్యూ ఈజ్ క్యూ ఓవర్ఫ్లో అంటే ఫుల్ క్యూలో ఇన్సర్ట్ చేయడం అని అర్థం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ క్యూ అండర్ ఫ్లో అంటే డిలీటింగ్ ఫ్రమ్ అండ్ ఎంటీ క్యూ ఈజ్ క్యూ అండర్ ఫ్లో అంటే ఎంటీ క్యూ నుండి డిలీట్ చేయడం అని అర్థం. నెక్స్ట్ ఇందులో నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ డీక్యూ అంటే ఏంటి? ఏ డీక్యూ అలౌస్ ఇన్సర్టింగ్ అండ్ డిలీషన్ అట్ బోత్ ఎండ్స్ అంటే రెండు వైపులా ఇన్సర్షన్ అండ్ డిలీషన్ చేయగలిగే దాన్ని క్యూ అని అంటాం. దీని యొక్క అప్లికేషన్ చూసుకుంటే కనుక 10th వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ క్యూ యొక్క అప్లికేషన్స్ అడుగుతున్నారు. క్యూ ఆర్ యూజ్డ్ ఇన్ సిపియూ షెడ్యూలింగ్ అండ్ బిఎఫ్ఎస్ అంటే సిపియూ షెడ్యూలింగ్ అండ్ బిఎఫ్ఎస్లో వాడతారనమాట. ఈ సిపియూ షెడ్యూలింగ్ అండ్ బిఎఫ్ఎస్ వచ్చేటప్పటికి మీకు
ఓఎస్లో ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టంలో. అది మీకు ఇప్పుడు అప్లై కాదు సబ్జెక్ట్. ఇవి యూనిట్ 4లో 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 5లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ ట్రీ? ట్రీ అంటే ఏంటి? ఏ ట్రీ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్. అంటే నోడ్స్ అండ్ ఎడ్జెస్తో ఉన్న నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అర్థం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ రూట్ నోడ్? రూట్ నోడ్ అంటే ఏంటి? ది టాప్ మోస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ ది రూట్ నోడ్. అంటే ట్రీలో పైన ఉండే దాన్ని మనం నోడ్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ లీఫ్ నోడ్? లీఫ్ నోడ్ అంటే ఏంటి? ఏ నోడ్ విత్ నో చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ ఏ లీఫ్ నోడ్. అంటే చిల్డ్రన్ లేని నోడ్ అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ బైనరీ ట్రీ? బైనరీ ట్రీ అంటే ఏంటి? ఏ బైనరీ ట్రీ హ్యాస్ అట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్. అంటే ప్రతి నోడ్కి మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ అనేవి ఉంటాయన్నమాట. దాన్ని మనం బైనరీ ట్రీ అని అంటాం. వాట్ ఈజ్ బిఎస్టీ? బిఎస్టీ అంటే ఏంటి? ఇన్ బిఎస్టీ లెఫ్ట్ వాల్యూ ఆర్ స్మాలర్ అండ్ రైట్ వాల్యూస్ ఆర్ గ్రేటర్. అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేవి చిన్నవి, రైట్ సైడ్ వాల్యూస్ అనేవి పెద్దగా ఉంటాయి. బిఎస్టీ అని అంటాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్? ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్ అనేది ఏంటి అని అడుగుతున్నాను. ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్ విజిట్స్ లెఫ్ట్, రూట్ అండ్ రైట్ ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే లెఫ్ట్ నుంచి రూట్కి, రూట్ నుంచి రైట్కి ఈ విధంగా ఇన్ ఆర్డర్ సెల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్? ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్ అంటే ఏంటి? ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్ విజిట్స్ రూట్, లెఫ్ట్, రైట్. అంటే రూట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి అలాగా ఉంటుందన్నమాట ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్ అనేది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సల్? పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సల్ అంటే ఏంటి? పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సల్ విజిట్స్ లెఫ్ట్, రైట్, రూట్. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి రూట్కి ఉంటుందన్నమాట. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకోండి కానీ వాట్ ఈజ్ హ్యాషింగ్? హ్యాషింగ్ అంటే ఏంటి? హ్యాషింగ్ మ్యాప్స్ కీస్ టు మెమొరీ లొకేషన్. అంటే కీని మెమొరీ లొకేషన్కి మ్యాప్ చేయడం అని అర్థం. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకుంటే కనుక వాట్ ఈజ్ కొలిజన్? కొలిజన్ అంటే ఏంటి? కొలిజన్ అక్కర్స్ వెన్ 2 keys ప్రొడ్యూస్ ది సేమ్ హ్యాష్ వాల్యూ. అంటే ఒక 2 keys అనేది ఒకటే హ్యాష్ వాల్యూ అని అర్థం. ఇవి యూనిట్ 5లో 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మా ఛానల్ ఉంది, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.